2014లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యారు ఫస్ట్ టైం. అప్పటికి ట్రంప్ ప్రతిపక్షంలో ఉన్నాడు. అంటే అంత హడావిడి కూడా లేదు. తర్వాత 16లో కదా ట్రంప్ ఎన్నికైంది. 20లో దిగిపోయాడు. నరేంద్ర మోడీతో మంచి స్నేహితుడు, మంచిది, హడావిడి అంతా చేశాడు. ట్రంప్ నరేంద్ర మోడీ దగ్గర గ్రహించాల్సింది నేర్చుకోలేకపోయింది. ఇప్పుడు నేర్చుకుని అదే నరేంద్ర మోడీ మీదకి రుద్దుతున్నది అదే. నరేంద్ర మోడీ 2014 తర్వాత స్టార్ట్ చేసిందేంటి? దేశ ఆర్థిక వ్యవస్థను బాగు చేయడం. దేశం అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన దాన్ని సరిచేయడం. బంగారాన్ని తీసుకెళ్లి విదేశాల్లో తాకట్టు పెట్టుకునేటటువంటి స్టేజ్ నుంచి దారికి తీసుకురావడం. అట్లాగే మౌలిక రంగ వస్తువుల కల్పన ద్వారా పరిశ్రమలకు పెద్దపీట వేయడం. కరెంటు కొరతల్ని నివారించి 24 గంటల విద్యుత్ తీసుకొచ్చి ఇండస్ట్రీస్కి పవర్ షార్టేజ్ లేని పరిస్థితి తీసుకురావడం. దాంతోపాటుగా ఏదైతే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా లాంటి వాటికి శ్రీకారం చుట్టడం. ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు. అదే అంటే ఇండియా ఫస్ట్ అన్నది అప్పుడే తీసుకొచ్చాడు. ట్రంప్ అప్పుడు చేత కాలేదు. 2020లో ఓడిపోయిన తర్వాత మొన్న ఎలక్షన్స్లో గెలిచే ముందు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు, అమెరికా ఫస్ట్ అన్నట్టు. ఇప్పుడు అది అమల్లో భాగంగా భారతదేశం మీదనే ఆంక్షలు పెడతానంటాడు. భారతదేశం మీద తన వ్యవసాయ ఉత్పత్తులు తెస్తానంటాడు. తన దేశానికి సంబంధించినవన్నీ రుద్దుతానంటాడు. ఒకప్పుడు చైనా అట్లా చేస్తుంటే నరేంద్ర మోడీ అడ్డుకున్నాడని ఇదే ట్రంప్ నరేంద్ర మోడీని ప్రశంసించింది. నా మిత్రుడు, నా సోదరుడు అని చెప్పింది. ఇవాళ చైనాను అడ్డుకున్నటువంటి భారతదేశం తనను తాను కాపాడుకుంటుంది త్రూ మోడీ ద్వారా. ఇప్పుడు అదే మోడీ మీద ప్రెషర్ తెచ్చి అదే భారతదేశాన్ని తన చెప్పు చేతల్లో నడిపించాలనుకుంటున్న ట్రంప్ గ్రహించాల్సిందేంటి? నువ్వు మొండివి అయితే నరేంద్ర మోడీ జగమొండి, నువ్వు ముదురు అయితే ఆయన మహాముదురు. అది గ్రహించాల్సి ఉంది.